ఏ మతం కూడా ఈ నిచ్చెన దగ్గర దేవుని విశ్రాంతి మనకు కనిపిస్తుంది. దేవుడు ఈ నిచ్చెన ఎప్పుడు వేశాడంటే యాకోబు నిద్రపోతూ ఉన్నప్పుడు వేశాడు. ఈ నిచ్చెన దగ్గర మీకు విశ్రాంతి దొరుకుతుంది. మీరేమీ కష్టపడాలి. దేవుడు వేసిన నిచ్చెన దగ్గర మనిషి విశ్రాంతి తీసుకోవచ్చు. క్రీస్తు అనే నిచ్చెన దగ్గర మీకు విశ్రాంతి దొరుకుతుంది. యేసు ప్రభువు మత్తయి 11వ అధ్యాయంలో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావేమో, వేదన చెందుతూ ఉన్నావేమో, నీ జీవితంలో మనశ్శాంతి లేక నీవు అల్లాడిపోతూ ఉన్నావేమో, నువ్వేం చేయాలంటే ఈ క్రీస్తు అనే నిచ్చెన దగ్గరికి రా. క్రీస్తు అనే నిచ్చెన దగ్గర మీ హృదయములకు విశ్రాంతి దొరుకుతుంది. మీ ఆత్మలకు ఈ నిచ్చెన దగ్గర నెమ్మది దొరుకుతుంది. యాకోబుకు నెమ్మది దొరికింది. ఆయన తన అన్నను వెంబడిస్తున్నాడు, నా ప్రాణం తీస్తున్నాడు, ఇవన్నీ మర్చిపోయాడు. ఆయన పీస్ఫుల్ గా నిద్రపోతున్నాడు. మీరు పీస్ఫుల్ గా నిద్రపోతున్నారా? మీరు మనశ్శాంతి లేకుండా నిద్రపోతున్నారు. మీకు మనశ్శాంతి కలిగిన నిద్ర ఉండాలంటే మీరు క్రీస్తు అనే నిచ్చెన దగ్గరికి రావాలి. ఇక్కడ మీరు మీ రక్షణ కోసం శ్రమించగలరా? ఈ రోజున రక్షణ కోసం మనుషులు ఎంతో తాపత్రయపడుతూ ఉన్నారు. పుణ్య స్నానాలు చేస్తూ పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కి మేము ఈ తీర్థయాత్రలు చేయాలి. ఇంకా వారు కాలి నడక వందలాది మైళ్ళు నడుస్తూ ఉన్నారు. ఎందుకంటే రక్షణ మాకు కావాలి అని ఆరాటపడుతున్నారు. అయితే రక్షణ ఆ విధంగా రాదు. క్రీస్తు అనే నిచ్చెన దగ్గర మాత్రమే రక్షణ దొరుకుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం కదా, మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడలేదు. నీ స్వంత క్రియల చేత నువ్వు ఇస్సాకు దేవుడైన యెహోవా దేవుడు నేను నిన్ను రక్షిస్తాను, నన్ను నువ్వు నమ్మాలి అని యాకోబుకు తెలియజేస్తున్నా. ఈ మధ్యలో నేను న్యూస్ పేపర్లో చదువుతున్నా, ఒక ఆయన క్రూజ్ షిప్ మీద యాత్రకి వెళ్ళాడంట. ఒక పెద్ద వాడ మీద విహారయాత్రకి వెళ్ళాడంట. ఆ వాడ మీద వీళ్ళందరూ సేద తీరుతూ ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ఈ వాడ అంచు మీద నుండి ఆయన సముద్రంలో పడిపోయాడు. పెద్ద వాడ మీద నుండి సముద్రంలో పడితే బతుకుతారా? అయినా కానీ బతికాడు. ఆ సముద్రములో అంటే కొన్ని వందల మైళ్ళ లోపల ఆయన తన
1 గంటలు, 3 గంటలు, 4 గంటలు ఈ ఓడం వెళ్ళిపోయింది. ఆయన అక్కడే ఈదుకుంటూ సహాయం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయనకి ఆహారం లేదు, నీరు లేదు, నిస్సహాయంగా అలాగే తన వీపు మీద, నేళ్ల మీద మరి భారముగా ఈదుతూ ఉన్నాడు. ఆ క్షణంలో ఒక హెలికాప్టర్ వచ్చింది. ఒక హెలికాప్టర్ ఆయన చూసింది. ఆయనకి ఒక నిచ్చెన వేసింది. హెలికాప్టర్లో నుండి నిచ్చెన ఆయన దగ్గరికి వేసింది. ఆయన ఏం చేశాడంటే వెంటనే ఆ నిచ్చెన పట్టుకొని హెలికాప్టర్లోకి వెళ్ళిపోయాడు. అది పెద్ద న్యూస్ అయిపోయింది ప్రపంచంలో. 10 గంటలు ఎలా బ్రతికారో. షార్క్స్ ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి, పెద్ద పెద్ద సర్పాలు ఉంటాయి. సముద్రం అంటే మాటలు కాదు కదా. అవన్నీ తట్టుకొని ఆయన రక్షించబడ్డాడు. ఒక నిచ్చెన ఆయనను రక్షించింది. ఒక హెలికాప్టర్ పైలట్ నిచ్చెన వేసి ఆయన రక్షించారు. ఈ రోజున మనం కూడా అదే విధమైన పరిస్థితిలో ఉన్నాం. పాపము సముద్రంలో మనం ఇరుక్కుపోయాం. ఇక్కడ అనేక రకాలైనటువంటి షార్కులు, తిమింగలాలు మనల్ని నాశనం చేయడానికి, మనల్ని నరకానికి ఈడ్చుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అయితే ఈ మృత సముద్రములో నుండి మనల్ని బయటికి లాగేది ఎవరు? క్రీస్తు అనే నిచ్చెన మనకు కావాలి. దేవుడు క్రీస్తు అనే నిచ్చెన ఈ సముద్రంలోకి వేస్తేనే మనము దాని ద్వారా రక్షించబడతాం. యేసు ప్రభు చెప్పిన మాట ఇంతకుముందు చూసాం కదా, యోహాను సువార్త 1వ అధ్యాయంలో. అతను ఆశ్చర్యపోయాడు. యేసు ప్రభు జ్ఞానం చూసి అతను ఆశ్చర్యపోయాడు. అయితే యేసు ప్రభు అతను కూడా మాట చెప్పని ఆయన అడుగుతున్నాడు. మరి యోహాను గారు, నేను మరి చాలాసార్లు ఈ ఊరు వచ్చాం. ఆ చిన్నతనంలో మరి యోహాను గారు ఈ ఊరిని ఎంతో ప్రేమించేవాడు. నాకు అర్థమైంది. ఎందుకంటే ఉదయాన్నే లేచేవాడు 3 గంటలకి అలా లేచి మరి ఆయన మరి మదిలి దాకా వచ్చేవాడు. అక్కడి నుండి మేము బస్సులో ఈ యొక్క గ్రామానికి వచ్చి ఇక్కడ మరి మోజు సాల్మన్ గారు ఉంటారు. మోజు సాల్మన్ గారు మీ తాతగారు కదా. మరి సాల్మన్ గారింటికి వచ్చేవాళ్ళు. ఇంకా చాలా మంది సహోదరులు ఉండేవాళ్ళు. మరి వారి దగ్గరికి వచ్చి మరి మేము స్వార్థ ప్రకటించడం జరిగింది. మరి చాలాసార్లు తర్వాత కూడా కొన్ని 100 సార్లు యోహాను గారు ఇక్కడికి వచ్చారు. నేను కూడా మరి చాలాసార్లు వచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజలంటే యోహాను గారికి ఎంతో ప్రేమ ఉండేది. పల్లికొండలో ఆ యొక్క ఆర్ఫన్ హోమ్ ఆయన ఓపెన్ చేసినప్పుడు ఆ యొక్క హాస్టల్లో మరి చాలా మంది విద్యార్థులు మరి పాలడు నుండి వచ్చి అక్కడ చదువుకున్నారు. వారు మరి అక్కడ చదువుకొని ఈరోజు చాలా చక్కగా స్థిరపడ్డా ఇర్మియాని మరి ఎంతో చక్కగా ఈరోజు ఒక బుక్ రూమ్ విజయవాడలో నడిపిస్తూ ఉన్నారు.
తయారు చేసినారా ఆ మాట చెప్పండి. కొన్ని వందల మందిని ఆయన తయారు చేశాడు. ఆ మాట ఏ. చాలు. జన్మే జన్మే ఆనందం చేయాలా? కావాలా? మీరు ఒక మాట నన్ను అర్థం కాబట్టి యోహాను గారు మరి ఈ యొక్క పాలడు అంటే ఆయనకి ఎంత ప్రేమ. అవును. నేను కూడా ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మరి పాలడు ప్రజలంటే మరి నాకు ఎంతో ప్రేమ. ఆ ప్రేమతోనే ఇక్కడికి రావడం జరిగింది. సంఘాన్ని కట్టారు. అదందరికీ మీకు తెలిసిన విషయం. అదేవిధంగా మన గ్రామం నుంచి కొంతమంది బిడ్డలను తీసుకొని ఆయన హాస్టల్లో ఆత్మీయతలో చిన్నప్పటి నుంచి వాడు పెద్ద అయ్యేంత వరకు చదివించి ప్రయోజకులను చేశారు. అలా ప్రయోజకులైన వాళ్ళలో నేను కూడా ఒకటి. ప్రభు యోహాను గారికి ఇచ్చిన మంచి మనసును బట్టి మేము ఎంతో స్తుతిస్తా ఉన్నాం ప్రభువుని. దేవునికి మహిమ కలిగిన కాక. అయ్యగారు మన మధ్య లేకపోయినప్పటికీ అయ్యగారి రూపంలో అన్నగారిని మన మధ్య పంపించారు. అందుని బట్టి అన్నగారికి యోహాన్ గారు చేసిన గొప్ప పనులను బట్టి, ఆయన చేసిన మా అందరికి చేసిన మేలును బట్టి అన్నగారికి మంచి సన్మానం చేయాలని అనుకుంటాను. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి దేశం వచ్చి మనకి చాలా అలాగే చాలా బహుకరిస్తున్నప్పుడు అందరూ చప్పట్లు అందరూ తప్పకుండా హల్లెలూయా. సంఘంలో అందరూ కూడా చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ఎల్లప్పుడూ కూడి ఉన్న ప్రతి ఒక్కొక్కరికి తోడై ఉండదు. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా